శ్రీమతి స్పెషల్స్ ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా? అయితే ఇక్కడ ఎరుపు రంగులో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు తెలుస్తుంది. కాబట్టి మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్నీ చూడొచ్చు. హలో అండి, శ్రీమతి స్పెషల్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇప్పుడు ఈ వీడియోలో మనము ఇంట్లో ఉన్న వాటితోనే, మనకి ఇంట్లో దొరికే వాటితోనే ఫేషియల్ ఎలా చేసుకోవాలి అని చూపిస్తున్నాను. ఇది మెయిన్గా వచ్చేసి ఆయిల్ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుందండి. అందరూ వాడచ్చు, కానీ ఆయిలీ స్కిన్ వాళ్ళు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అంటే అన్నీ వాడలేరు కదా, వాళ్ళ కోసం ఇది స్పెషల్గా అన్నమాట. అంటే అలోవెరా జెల్ అనేది ఎక్స్ట్రా ఆయిల్ని చాలా వరకు తగ్గిస్తుంది అని చెప్తారు. తగ్గిస్తుంది కూడా, నేను వాడుతుంటాను ఎక్కువగా. అంతేకాదు, ఈ సమ్మర్‌లో ఎలాంటి స్కిన్ అయినా సరే, అంటే ఎలాంటి టైప్ ఆఫ్ స్కిన్ అయినా సరే ఎక్కువగా జిడ్డుగా అనిపిస్తుంది కాబట్టి ఈ అలోవెరా ఫేషియల్ అనేది ఎక్స్ట్రా ఆయిల్‌ని తగ్గించి మనకి స్కిన్ అనేది మంచి హెల్తీగా ఉండేటట్టు చూస్తుందన్నమాట. అంతేకాదు, అలోవెరా మంచి మాయిశ్చరైజర్ అని కూడా చెప్తారు కదా, కాబట్టి ఈ అలోవెరా అనేది మన ఫేషియల్‌లో మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను అలోవెరా జెల్ ఎలా తీస్తున్నానంటే, మనకి ఇంట్లో కొబ్బరి తుడుము పట్టేది ఉంటుంది కదా, అది తీసుకొని పైనుండే ఒకవైపు నుండేది తీసేసి ఇంకా ఒకవైపు అలాగే పట్టుకొని మెల్లగా తురుముతున్నానమాట. చాలా ఈజీగా అలోవెరా జెల్ వచ్చేస్తుందండి. మనము కట్ చేసి మిక్సీలో వేస్తేనేమో అదంతా నీళ్ళలాగా అయిపోతుంది. లేదు మనమే ఏదన్నా ఇట్లా దాన్ని చేసినట్టయితే అంత స్పీడ్గా రాదనమాట. అలా కాకుండా ఈ కొబ్బరి తురుము దాంతో నేను చేసింటే ఎంత ఈజీగా అంటే ఒక 5 మినిట్స్లోనే ఇంత అలోవెరా జెల్ తీసేసాను నేను. చూస్తున్నారు కదా ఎంత అది జెల్ అనేది నీట్గా ఉంది, ప్లస్ స్పీడ్గా అయిపోయిందనమాట. చాలా ఈజీ వేలో నేను అలోవెరా జెల్ తయారు చేసుకున్నాను. బయట కొన్నదానికంటే కూడా నాకు ఇదే మంచి రిజల్ట్ వస్తుంది అనిపిస్తుందండి. కాబట్టి మీరు కుదిరితే అలోవెరా చెట్టు ఉంటే మీరు ఇలా సహజంగా మనకు దొరికే కలబంద గుజ్జునే వాడితే బెటర్ అనమాట. లేదంటే మామూలుగా మనం షాప్లో కొనే అలోవెరా జెల్ ఉంటాయి కదా, అవైనా వాడుకోవచ్చు. ఇంకా దానికోసం ఫేషియల్ కోసం ఏమేమి వాడుతున్నామంటే, బయో ఆర్గానిక్ వల్ల గంధం పొడి అని ఉంటుంది కదా, అది తీసుకున్నాను నేను. ఒకవేళ ఆ గంధం పొడి లేకపోయినా పర్వాలేదు, ఇంట్లో దొరికే శనగపిండి తీసుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకా స్క్రబ్బింగ్ కోసం షుగర్ తీసుకున్నాను, చక్కెర, మనకి ఈజీగా ఉంటుంది కదా అందరి ఇళ్ళల్లోనూ. ఇంకా ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఎందుకు అనేది నేను మీకు తర్వాత చెప్తాను. దానికంటే ముందు మీలో ఎవరైనా సరే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక చిన్న బెల్ ఐకాన్ కూడా వస్తుంది కదా, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు తెలుస్తుంది. కాబట్టి మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్నీ చూడొచ్చు. ఇప్పుడైతే మన ఫేషియల్ చేసేసుకుందాము. నేను ముందు క్లీన్ చేసుకోవాలి, అంటే క్లెన్జింగ్ అంటారు కదా, నేను ఆ భాష ఏమీ వాడలేనండి, నేనేం పెద్ద ఎక్స్పర్ట్ని ఏమీ కాదు. ముందు మన మొహం మీద ఏ రకమైన మురికి అనేది అంతా కూడా లేకుండా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఆ క్లీన్ చేసుకోవడానికి కూడా నేను అలోవెరా జెల్లే వాడుతున్నాను. ఇలా మనం తయారు చేసుకున్న ఈ అలోవెరా జెల్తో రుద్దుకుంటూ ఉండాలన్నమాట. వేళ్ళతో తీసుకొని జాగ్రత్తగా ఇలా రుద్దుకుంటూ ఉండాలి. మీద పడినా కూడా అది వాటర్ లాగానే ఉంటుంది కాబట్టి ఏమంత ఇబ్బంది అనిపించదులేండి. మెల్లగా తీసుకొని ఇలా రుద్దుకుంటూ ఉండాలన్నమాట, సర్కిల్స్ లాగా. మీరు బరబర రుద్ది పడేయకండి, ఎందుకంటే స్కిన్ లూజ్ అయిపోతుంది అనమాట. జాగ్రత్తగా చేసుకోవాలి, లేదంటే మనం ఏం కొంచెం పొరపాటు చేసినా సరే స్కిన్ పాడైపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ అలోవెరా జెల్ వల్ల అయితే ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు నాకు తెలిసినంత వరకు కూడా. మామూలుగా మనం రుద్దుకోవడంలోనే బరబరా ఇట్లా రఫ్గా హ్యాండిల్ చేయకుండా స్మూత్గా మెల్లగా రఫ్ చేసుకోవాలన్నమాట. అలా కొద్దిసేపు అంటే ఒక 5 మినిట్స్ అన్నా కనీసము మెల్లగా రుద్దుకొని ఆ తర్వాత ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసేసుకోవాలి. అప్పుడు మన మొహం పైన ఉండే ఆ మురికంతా కూడా క్లీన్ అవుతుందన్నమాట. నేను చాలా స్మూత్గానే రఫ్ చేసుకున్నానండి, కొద్దిగా స్పీడ్గా పెట్టడం వల్ల మీకు అలా కనిపిస్తుంది. అది ఆ తర్వాత వచ్చేసి అదే అలోవెరా జెల్లో కొద్దిగా చక్కెర కలిపి మనము స్క్రబ్ చేసుకోవాలన్నమాట. అంటే మన మొహం పైన ఉండే డెడ్ స్కిన్ అదంతా కూడా ఈ స్క్రబ్ వల్ల మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఎలా అంటే కొద్దిగా రఫ్గా ఉండే ఈ చక్కెర ఉంటుంది కదా, అది మనకి ఎక్కడైనా సరే కొద్దిగా డెడ్ స్కిన్ అంతా కూడా తీసేస్తూ ఉంటుంది. ఇంకా ఈ అలోవెరా జెల్ అనేది దాంట్లో ఉండే ఆ మంచి పోషకాలు అనేది మనకి చర్మంలోకి దిగుతాయి అని చెప్తారు కదా, అట్లా అవుతుంది అనమాట. అలా స్క్రబ్ చేసుకున్న తర్వాత అది కూడా క్లీన్ చేసుకొని ఇప్పుడు అదే ఇంకా కొద్దిగా అలోవెరా జెల్లో ఈ గంధం పొడి ఉంటుంది కదా, ఇది వేసుకొని ఫేస్ ప్యాక్ లాగా వేసుకుంటున్నాను నేను. అది క్లెన్జింగ్ ఇంకా స్క్రబ్బింగ్
తర్వాత ఫేస్ ప్యాక్. ఈ 3 కలిపి ఫేషియల్ అంటారు కదా! అలానే చేస్తూ ఉంటారు. నేనైతే ఇంట్లో అలాగే చేసుకుంటానండి. సింపుల్ ఫేషియల్. మనకి ఇంట్లో దొరికే వాటితోనే చేసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా! నేను నీట్‌గా కలిపేసి ఆ గంధం పొడి, అలోవెరా జెల్‌తో ఇంకా ఏమీ వేయలేదు అందులో. ఫేస్‌కి అంతా కూడా నీట్‌గా అప్లై చేసేసుకుంటున్నాను. ఇదంతా నీట్‌గా ఆరిపోయిన తర్వాత ఇంకా క్లీన్ చేసేసుకోవడమే అనమాట. చాలా సింపుల్ ఫేషియల్ కానీ మంచి రిజల్ట్ ఉంటుంది. కనీసం వారానికి ఒకసారి అట్లా మనకి చేసుకుంటున్నట్టయితే చర్మం అనేది స్మూత్‌గా ఉంటుంది. నీట్‌గా ఉంటుందనమాట. డెడ్ స్కిన్ అదంతా లేకుండా చూడ్డానికి మంచిగా కనపడుతుంది. చూసారు కదా! చాలా స్మూత్‌గా అనిపిస్తుందనమాట. ఇప్పుడొచ్చేసి విటమిన్ ఈ క్యాప్సూల్స్ మీకు ఫస్ట్‌లో చూపించాను కదా! ఇంకా కొద్దిగా అలోవెరా జెల్ ఉంది. అందులో ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ కలిపేసి నేను తలకు పెట్టుకుంటున్నాననమాట హెయిర్‌కి. ఈ సమ్మర్‌లో మనం ఆయిల్ పెట్టుకుంటే జిడ్డు జిడ్డుగా అసలు మంచిగా అనిపియదు కదా! అలా అని ఏమీ పెట్టకుండా హెడ్ బాత్ చేసి అలాగే వదిలేసి ఉన్నామంటే జుట్టు అనేది రఫ్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఒక విటమిన్ ఈ క్యాప్సూల్, ఈ అలోవెరా జెల్ కలిపి మనం హెయిర్‌కి అప్లై చేసి అలాగే వదిలేయొచ్చనమాట. అది ఆరిపోయి ఇంకా మనం నెక్స్ట్ డేనో లేకపోతే 2 డేస్ తర్వాత అయినా సరే హెడ్ బాత్ చేయొచ్చు. వెంటనే హెడ్ బాత్ చేయాలి అనేది ఏమీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆయిల్ బదులు ఈ అలోవెరా జెల్ అప్లై చేస్తున్నాననమాట. ఇంకొక చిన్న విషయం ఏంటంటే మీరా షాంపూ అందరికీ సెట్ అవ్వదు. కొందరికి మీరా షాంపూ వల్ల హెయిర్ రఫ్‌గా అయ్యే ఛాన్స్ ఉందనమాట. ఒకవేళ మీరు ఈ మీరా షాంపూ వాడుతున్నట్టయితే మీ హెయిర్ రఫ్‌గా ఉన్నట్టయితే ఆ షాంపూ మీకు సూట్ అవ్వలేదు అని తెలుసుకోండి. అదండి. ఇంట్లో దొరికే చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తోనే ఫేషియల్ ఇంకా హెయిర్ కేర్ కూడా అయిపోయింది. ఒకవేళ మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సూల్ లేకపోయినా సరే అలోవెరా జెల్ ఒక స్పూను ఏదైనా సరే ఆయిల్ కలుపుకొని మీరు పెట్టుకున్నా సరే మరీ అంత జిడ్డుగా లేకుండా ఉంటుందన్నమాట. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్‌లో నాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రీమతి స్పెషల్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.